జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని మోడీ గారు రెండోసారి ఇజ్రాయెల్ పర్యటనకు అయితే పోయినారు. ఈ పర్యటనేమి ఆషామాషి పర్యటన అయితే కాదు. ఈ పర్యటనలో టర్కీ, అలాగే పాకిస్తాను, ఇకపోతే చైనాలకు బాక్సులు బద్దలయ్యే విధంగా ఒప్పందాలు అయితే ఉండబోతున్నాయి. ఇక ప్రధాని మోడీ గారు ప్రయాణించేటువంటి విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేసినటువంటి ఫ్లైట్గా నిలబడిందనమాట. నిన్న బుధవారం సాయంత్రం సుమారుగా 4 గంటల సమయంలో విమానం జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు ఒకేసారి సుమారుగా 9,000 మందికి పైగా ఆన్లైన్లో ఈ ఫ్లైట్ అయితే గమనించినారు. ప్రధాని మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన పైన అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రధాని విమానం సాధారణ మార్గాన్ని కాకుండా ప్రత్యేక రూట్లో ప్రయాణం చేసింది. భద్రతా కారణాల వల్ల పాకిస్తాను అలాగే ఇరాన్ యొక్క గగనతలాన్ని పూర్తిగా తప్పించేసిందనమాట. సరే, ఇక ప్రధాని మోడీ గారికి చెప్పాలంటే ఇది రెండవ ఇజ్రాయెల్ పర్యటన అనమాట. ఆయన మొదటిసారిగా 2017 జూలైలో ఇజ్రాయెల్కి అయితే పోయించినారు. 9 ఏళ్ల తర్వాత మళ్ళీ మన మోడీ గారు ఇజ్రాయెల్కి అయితే పోయినారు. ఈ పర్యటనలో మన ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైనారు. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంట్లో కూడా ప్రసంగం అయితే చేసినారన్నమాట. ఇక ఈ పర్యటనలో భారత్ ఇజ్రాయెల్ మధ్యన రక్షణ సహకారం ప్రధాన అంశంగా ఉండనున్నదన్నమాట. ఇందులో భాగంగా డ్రోన్లు, అలాగే క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఆధునిక రక్షణ సాంకేతికత విషయాలపైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉండదని చెప్పి తెలుస్తుంది. మన ప్రధాని మోడీ గారు ఈ ఇజ్రాయెల్ పర్యటన వేళ కీలకమైనటువంటి ఒప్పందం జరగనున్నట్టయితే తెలుస్తుంది. భారత రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ, అలాగే డ్రోన్లు, ఇతరత్ర అధునాతన ఆయుధాలకై దాదాపుగా $93.5 బిలియన్ ఇజ్రాయెల్తో ఒక భారీ డీల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే గనక జరిగితే ఇజ్రాయెల్తో జరిగే అతిపెద్ద డీల్గా ఇది చరిత్రకు ఎక్కనుండదన్నమాట. ఇజ్రాయెల్ దేశం సాంకేతికత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విస్తీర్ణ పరంగా చిన్న దేశమైనా, జనాభా పరంగా చిన్న దేశమైనా తన అధునాతన సాంకేతికతతో అత్యాధునికమైనటువంటి డ్రోన్లు, అలాగే రక్షణ వ్యవస్థ, ఈ విధంగా ఎంతో మెరుగైనటువంటి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకునింది. అంతేకాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సీక్రెట్ ఏజెన్సీగా పేరు పొందిందనమాట. అయితే మన ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశంతో భారీ రక్షణ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, అలాగే యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు, అలాగే ఇతరత్రా కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం కనుక కార్యరూపం దాలిస్తే రక్షణ పరంగా భారతం మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉండదన్నమాట. ఇకపోతే బ్రహ్మోస్ క్షిపణి కన్నా వేగంగా ప్రయాణించేటటువంటి గోల్డెన్ హోరిజన్ క్షిపణిని మన భారత్కు అమ్మేందుకు ఇజ్రాయెల్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. గోల్డెన్ హోరిజన్ ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ను డీప్ స్ట్రైక్ వెపన్గా డిజైన్ చేశారన్నమాట. చాలా కట్టుదిట్టమైన, అలాగే అండర్ గ్రౌండ్ కేంద్రాలను కూడా ఇది ధ్వంసం చేయగలుగుతుంది అనమాట. ఇజ్రాయెల్కు చెందినటువంటి సిల్వర్ స్పార్ క్షిపణి వ్యవస్థ నుంచే గోల్డెన్ హోరిజన్ మిసైల్ ను డెవలప్ చేశారన్నమాట. బాలిస్టిక్ బెదిరింపులను ఎదుర్కొనే రీతిలో ఈ మిసైల్ ని అయితే రూపొందించినారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించే రీతిలో కొత్త వేరియంట్ ను అభివృద్ధి చేసినట్టు రక్షణ శాఖ నిపుణులు కూడా చెబుతున్నారు. వాస్తవానికి ఈ క్షిపణికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంకా అయితే బయటపెట్టల. కానీ రక్షణ శాఖ నివేదికల ప్రకారం ఈ క్షిపణి సుమారుగా 2,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుందని చెప్పి తెలుస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 2,000 కిలోమీటర్లు. అవసరమైతే దీన్ని భారత వైమానిక దళంలో ఉన్నటువంటి సుఖోయ్ 30 MK ఫ్లీట్లో చేర్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల మన వైమానిక సామర్థ్యం పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండాలి. ఇది అంటే ఇంకో పక్కన పాకిస్తాన్, టర్కీ దేశాలకు షాక్ ఇచ్చే విధంగా ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారు ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేశారు. అదే హెక్సాగన్. అంటే ఈ కూటమిలో 6 దేశాలు ఉండవచ్చని చెప్పి తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా పాకిస్తాను, అలాగే టర్కీ దేశాలకు కౌంటర్గానే ఈ కూటమిని ప్రారంభించినట్టు సమాచారం. ఈ దేశాల మధ్యన బలమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సైనిక సంబంధాలను ఏర్పాటు చేయడమే ఈ హెక్సాగన్ ఉద్దేశంగా కనపడుతుంది. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా మన ప్రధాని మోడీ గారు ఆ దేశ పార్లమెంట్కి వెళ్ళారనమాట. దీన్ని క్నెసెట్ అని చెప్పి కూడా పిలుస్తారు. మన మోడీ గారు లోపలికి రాగానే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లేచి నిలబడి చప్పట్లతో మన
మోడీ గారికి ఘన స్వాగతం పలికినారు. స్పీకర్ అయినటువంటి అమీర్ ఒహానాతో కలిసి మోడీ గారు వేదిక పైన కూర్చున్నటువంటి సమయంలో సభ్యులంతా కూడా మోడీ మోడీ అంటా నినాదాలు చేశారు. అదేమి బీజేపీ ర్యాలీ కాదు, బీజేపీ పార్టీ ఆఫీసు కాదు, అవునా కాదా? అది ఎక్కడ? ఇజ్రాయెల్లో పార్లమెంట్ అనమాట. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లిపోయింది. అట్టే మామూలుగా కూడా కాదు. దీనికి మన మోడీ గారు చిరునవ్వుతో అందరికీ నమస్కరించారనమాట. ఇదే వేదిక పైన మన మోడీ గారికి ఇజ్రాయెల్ పార్లమెంట్ గౌరవ సూచకంగా స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్ను బహుకరించింది. ఏది ఏమైనప్పటికీ మన మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన మూలంగా భారత్ ఆయుధ శక్తిలో వచ్చే 5 ఏళ్లలో తిరుగులేనటువంటి స్థాయికి చేరుకుంటుంది అనడంలో సందేహమే లేదు. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇజ్రాయెల్ గడ్డ పైన మన మోడీ గారు అడుగు పెట్టడమే ఆలస్యం. శత్రు దేశాల గుండెల్లో వణుకు మొదలైంది. భారత రక్షణ రంగం ఇక సరికొత్త శిఖరాలను తాకబోతోంది. ఇలాంటి సంచలన నిజాలు అలాగే నిశితమైనటువంటి విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.